ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మత్తయి 6:7-15 వరకు ఉన్నటువంటి వాక్యములోని ప్రార్థన భావమును యేసుప్రభు బోధించిన దానిని ధ్యానించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ మెసేజ్ని పూర్తిగా మీరు పెద్ద వీడియోలో వినగలరు. ప్రియులారా, ఈరోజు సువార్తలో యేసుప్రభు మనకు ప్రార్థన యొక్క హృదయాన్ని బోధిస్తున్నారు. ప్రార్థన అంటే ఏమిటో మనం చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకుంటాం. మనకు అనిపిస్తుంది ఎక్కువ మాటలు చెబితే దేవుడు వినుతాడు అని. కానీ ప్రభు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వృధా మాటలు పలకవద్దు. వారు ఎక్కువ మాట్లాడటం వలన తమ ప్రార్థన వినబడునని ఎంచుదురు. మత్తయి సువార్త 6:7. ప్రియులారా, దేవుడు మన మాటల పరిమాణాన్ని కాదు, మన హృదయపు స్థితిని చూస్తాడు. ప్రార్థన అనేది దేవునికి సమాచారాన్ని ఇవ్వడం కాదు. యేసు చెబుతున్నారు, మీ తండ్రి మీరు ఆయనను అడగకముందే మీకు అవసరమైనవన్నీ కూడా ఆయనకు తెలుసు. మత్తయి 6:8. అంటే మన ప్రార్థన దేవుని జ్ఞాపకం కోసం కాదు, మన హృదయము ఆయన వైపు తిరగడం కోసం. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఈ మొదటి మాటే గొప్ప సత్యం. దేవుడు రాజు మాత్రమే కాదు, న్యాయాధిపతి మాత్రమే కాదు, ఆయన తండ్రి, మనకు తండ్రి. ప్రార్థన భయముతో మొదలు కాదు, సంబంధముతో, తండ్రి కుమారుల సంబంధముతో మొదలవుతుంది. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. ప్రియమైన వారలారా, ఇక్కడ యేసు మన స్వార్థాన్ని సవాలు చేస్తున్నారు. మన ప్రార్థనలు చాలాసార్లు ఇలా ఉంటాయి, అయ్యా నా కోరిక నెరవేర్చు ప్రభువా. కానీ యేసు నేర్పింది ఏంటి? నీ చిత్తమే నెరవేరునుగాక. అది సమర్పణ, అది విశ్వాసం. మా దినపూటి ఆహారమును నేడు మాకు దయచేయుము. ఇది కేవలం భౌతిక ఆహారము కాదు, దేవుని కృప, పరిశుద్ధ కృప, యూకరిస్ట్ కృప కూడా. ప్రతిరోజుకి సరిపడే కృప దేవుడు ఇస్తాడు. రేపటి గురించి ఆందోళన పడవద్దు. ఈరోజు కృప, ఈరోజు దేవుడు నీకు ఇచ్చే కృప సరిపోతుంది. మా అప్పులను మాకు క్షమించుము, మేమును మా అప్పుదారులను క్షమించినట్లే. అంటే ఇది ప్రార్థనలో అత్యంత గంభీరమైన